ముచ్చర్ల సత్యనారాయణ అన్న జయంతి ఉత్సవాలకు వెళ్లే భాగంలో మనం వెనుక బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కనిపించింది. ఎందుకైనా మంచిది ఒకసారి బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి సంబంధించి ఒక నిమిషం మాట్లాడి చర్చించుకొని అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగిపోయాను అనమాట. సో బాలసుబ్రహ్మణ్యం అందరికి తెలిసిన విషయమే. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడతానంటే తెలంగాణ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకత చెందిరు. ఎందుకు? బాలసుబ్రహ్మణ్యం గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ అందశ్రీ రచించిన పాట జయ జయ హే తెలంగాణ పాటని పాడమనంటే అందులో ఒక లైన్ ఉంటుంది, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనంటే స్వరాష్ట్రం అనే పదాన్ని తీసేస్తేనే నేను పాడతా అన్న బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు పెట్టాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున రచ్చ చేసిర్రు. సో ఇలా ముచ్చర్ల సత్యనారాయణ అన్న జయంతి ఉత్సవాల సందర్భంగా మళ్ళీ ఆ విషయం తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టాల్సింది పోయి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ విగ్రహాలు ఎట్లా పెడతారని చెప్పేసి కొంతమంది ఉద్యమకారులు మాట్లాడుతుంటే నేను విని వాళ్ళ దగ్గరికి వచ్చిన. సో వాళ్ళు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తా. నమస్తే. తెలంగాణ ఉద్యమకారులు ముచ్చర్ల సత్యనారాయణ వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న విగ్రహం అతను పెట్టిరు, కానీ మన ఇసొంటి విగ్రహాలు పెడతలేరు. ఎందుకు అనుకోవచ్చు? ఇంకా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఈ తెలంగాణ ఉద్యమకారులు మాత్రం వీళ్ళు గుర్తిస్తలేరు. ఎందుకంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు అప్పుడే తెలంగాణ ఉద్యమం కోసం 1969లో తొలి దశలో సంజీవారెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ ఇది నా తెలంగాణ అంటూ అనే పాట పాడి ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహం ఇక్కడ లేదు, ట్యాంక్ పరిపాలన లేదు. అంటే ఇక్కడ వచ్చేసి మేము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించకుండా, ఈ తెలంగాణ గడ్డ కోసం పోరాట విషయంలో గుర్తించకుండా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంత అనావశ్యం ఏందని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మేము కూడా చెప్పాల్చుకున్నాం, తెలంగాణలో తొలి దశలో ముచ్చర్ల సత్యనారాయణ ఆయన పోరాటం చేసిండు తెలంగాణ కోసం. మరి మళ్ళీ దశలో ఒక బెల్లి లలితక్క, మరి బెల్లి లలితక్కను 16 ముక్కలు 14 ముక్కలు చేసి చంపింది ఏ ప్రభుత్వం? ఆంధ్ర పాలకులే కదా అప్పుడే. మరి అప్పుడు ఆంధ్ర పాలకులు తెలంగాణ కోసం ఎవరు పోరాటం చేశారు? మరి తెలంగాణ గొంతుకై గాలిగోకులై పోరాటం చేసిన బెల్లి లలితక్క విగ్రహం ఏది? ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం ఏది? ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది విగ్రహాలు ఏవి తెలంగాణలో. ఇప్పటికి కూడా వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అని అడుగుతున్నాం. ముఖ్యంగా ఇందులో నేను ఏమడుతున్నా అంటే ఈ తెలంగాణ ఈ బాలకృష్ణ విగ్రహంలో రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసేట్టు ఉన్నాడా? మరి ఇంత అమర్షం ఉంటుందా? మరి తెలంగాణకు ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి? మరి చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారా అని మాకు అనుమానం వస్తుంది తెలంగాణ ఉద్యమకారులకు. నేను పోరాటం ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఓయిలో పోరాటం చేసిన. ఇవాళ ఎంతో మంది అమరులేరు. మరి అమరవీరుల విగ్రహాలు ఏవి? అమరవీరుల శ్రీకాంత్ విగ్రహాలు అంటే ఏమైనా తెలంగాణలో? అంటే ఇలాంటివి చేయకుండా తెలంగాణ అస్తిత్వం మీద ఇంకా దెబ్బ కొడుతున్నారు. మాకు ఏ ఆందోళన మీద కోపం లేదు, ఏ ఆందోళన మీద దాడి చేయలే, ఏ ఆందోళన మీద ఎటువంటి దాడికి ఎవరు పాల్పడలేదు ఇక్కడ. కానీ మేము ఏమంటున్నాం, మరి ఇదే ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహము ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్టాలి. మరి పెడతారా? మరి పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఇదే బెల్లి లలితక్క విగ్రహం పెట్టాలి. తెలంగాణలో ఒక మహిళ ఇంత 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 తలపడి నిలబడి కొట్లాడిన వ్యక్తిగా మరి ఆంధ్రలో పెడతారా? అరే మనం చూసి వాళ్ళ పాఠ్యపుస్తకాలు పెడతారా? అంటే ఇక్కడి వ్యక్తుల అక్కడ పెట్టడానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసే వాళ్ళము, తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళము మేమెందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఒప్పుకోవాలి? సరే ఒప్పుకున్నాం అనుకుందాం. ఇక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసాడు. ఆ నారాయణమూర్తి ఉన్నాడు. ఆ నారాయణమూర్తి జై తెలంగాణ సినిమా తీసాడు. ఎవరైనా అన్నారా? కడుపులో పెట్టుకొని చూసుకోరు కదా. అంటే జై తెలంగాణ అన్న గురించి మేము అంటలేం. ఎవరైతే తెలంగాణ కోసం పాడవడం అంటే పాడలే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి వ్యక్తుల గురించి ఇలాంటి విగ్రహాలు పెట్టి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడం ఎందుకు అని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం మానుకోవాలి. ఇప్పటికైనా ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం పెట్టాలి, మా బెల్లి లలితక్క విగ్రహం పెట్టాలి, అదేవిధంగా తెలంగాణ కోసం చనిపోయిన శ్రీకాంత్ విగ్రహం కూడా పెట్టాలి. ఇట్లా ఎంతో మంది అమరులయ్యారు. అలాంటి విగ్రహాలు పెట్టకుండా ఈ విగ్రహాలు ఏంటంటే తెలంగాణ ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఈ విషయం ఈ ముచ్చర్ల సత్యనారాయణ వేదిక జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం అంటారు. ఇట్లా చేస్తే 100% తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారు. ఎందుకంటే ముచ్చర్ల సత్యనారాయణ 1969 పోరాటం తెలంగాణ కోసం చెప్పిండు. ఆయన రాసిన ఒక కథ నేను చెప్తానండి. ఓ తెలంగాణ సోదరా తెలుసుకోని బతుకు, మోసపోతావా నీవు గోసపడతావా, చావు బతుకుల మధ్య సాగుతున్నా నా దీ నావా,
ఏ దరికి చేర్చావో సోదరా నీ నావా, ఆంధ్రతో కలిసి నీ వడగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి బతుకు సాగిస్తావో, ప్రతిభ చూపిస్తావో, ఎన్నెన్నో వాదాలు, ఎనలేని హామీలు అడగకుండా మనకు ఆంధ్రులు ఇస్తున్నారు. చేతికి వచ్చేదాకా చేస్తారు దండాలు, చివరని చేతికి చిప్పే ఇస్తారు. ముక్కోటి బలగమని మోసగిస్తారు, మాతృభాష ఒకటని మాయ చేస్తారు. స్వార్థానికి అయినంత సంతోషం పెడతారు, నక్క చిత్రులను నమ్మి చిక్కకోయి వలల అని ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రాసిన వ్యాసాలు, వేదాలు, పాటలు సంస్కృతికంగా ఎంతో వైరల్ అయినాయి. తెలంగాణ వైతాళికుడు ముచ్చెల సత్యనారాయణ గారు. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహము ఇదే రవీంద్ర భారతిలో ఉండాలి, ట్యాంక్ బండ్ పై ఉండాలి, తెలంగాణ వ్యాప్తంగా ఉండాలి. అప్పుడే తెలంగాణలోని అమరవీరులకు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వారికి గౌరవం ఇచ్చే వాళ్ళు అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది కదా, మేము తెలంగాణ కోసమే పనిచేస్తున్నామని చెప్పేసి, కేసీఆర్ పనిచేయాలని చెప్తారు కదా. మరి అలాంటి కేసీఆర్ పని నువ్వు పనిచేసి చూపి, నేను వద్దరాడా, ఎవరైనా ఆపుతున్నాడా? మీ చేత అధికారం ఉంది. అలాంటివి చేయకుండా తెలంగాణ ప్రజల్ని దయచేసి మభ్యపెట్టొద్దని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ జయంతి సందర్భంగా మేము సీఎం రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ రోజు 93వ జయంతి సందర్భంగా అందరి నివాళులర్పణకి ఈ రోజు రవీంద్ర భారతి వేదికగా రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ వాగ్గేయకారుడు, తొలితరం ఉద్యమకారుడు అని చెప్పి ఆనాడు 1958లోనే తెలంగాణ వాదాన్ని ఆంధ్ర పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన నీలం సంజయ్ రెడ్డికే వణుకు పుట్టించినాడు మన తెలంగాణ వాదుడు. ఆనాడు సుందే తెలంగాణ ఉన్నది కానీ ఎక్కడో మరుగున పడ్డ తెలంగాణకి ఇంకా ఉండాలని ఊతమియాలని కూడా ఆనాడు సహకరించక ఆంధ్ర పాలకుల పెత్తందారుల దొర నుంచి బయటికి రాకుండా ఉండడం, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు కూడా సరైన న్యాయం జరగలేదనడానికి ఒకే ఒక్క వ్యక్తి ముచ్చెల సత్యనారాయణ అని మేము భావిస్తున్నాం. ఇలా అలాంటి మహనీయులకే, ఇలా మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారులకే ఇలా న్యాయం జరగలేదు. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అది చాలా బాధగా ఉంది. ఇలా ఇంతమంది ఉద్యమకారులను విస్మరించారు. ఇక ఆయనతో పోలిస్తే మేమంతా చిన్నవాళ్ళం, మేము కూడా ఒక ఉద్యమకారుని భార్యనే. చాలా బాధగా ఉంది. ఈ రోజు ఆయన జయంతి రేపు భవిష్యత్ తరాలకి, యువతకి కానీ అందరికి కానీ ముచ్చెల సత్యనారాయణ ఆదర్శంగా తీసుకొని రాబోయే రాజకీయాల్లో కూడా తెలంగాణ అంటే మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా మన తెలంగాణ కళలను అన్నింటినీ బతికించుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు కూడా మన తెలంగాణలో కనిపించలేని పరిస్థితి. ఆంధ్ర పాలకుల విగ్రహాలు కూడా ఇక్కడే వెలుస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని గురించి? ఈ రోజే చెప్పాలో కూడా తెలియదు. ఈ రోజే మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా మా కవితక్క గారు ఈ రోజు ముచ్చెల సత్యనారాయణ జయంతి వేడుకలు మా తెలంగాణ కేంద్ర కార్యాలయంలో జరపడం జరిగింది. ఆంధ్ర పాలకుల విగ్రహాలు వద్దని మేము అనము, కానీ ఈ అసలైన తెలంగాణ వాదుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. అందులో ముఖ్యంగా ముచ్చెల సత్యనారాయణ విగ్రహం కూడా ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసింది. చాలా బాధాకరం. ఇప్పటికీ ఆంధ్రలో విగ్రహాలని ఆంధ్ర పాలకుల నుంచి వద్దనుకొని మన తెలంగాణ తెచ్చుకున్నాం. మన అనగదొక్కినందుకే మనం తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఇలాంటి మహనీయులను ఫోటోలు పెట్టుకోకపోతే కూడా మన తెలంగాణ తెచ్చుకున్నందుకు కూడా వేస్ట్ అని వృధా అనిపిస్తుంది. అంటే రవీంద్ర భారతిలో సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పట్ల పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మీలాంటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ దానికి నెగిటివ్ గా, అంటే విగ్రహం పెట్టద్దని పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. అయినా ఆ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి మరి అదే అందుకనే చెప్తున్నాం కదా, ఇంకా తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆంధ్రాలో పెత్తరమే నడుస్తుంది. జై తెలంగాణ పాట పాడమంటే పాడని ఆనాడు బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆయన విగ్రహానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకత ఉండే. అయినా సరే కానీ ఇంకా పెత్తందారులు ఎవరి వల్ల నడుస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరు పెత్తందారులకు అనుకూలంగా ఉన్నదో కొంచెం చిన్నగా ఆలోచన చేస్తే అందరికి అర్థమవుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదు, ఇలాంటి మహనీయులు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారులు, ముచ్చెల సత్యనారాయణ విగ్రహం ఇట్లాంటి వాటికి పేరు పెట్టుకోవాలి. అవసరమైతే రాబోయే రోజులలో ట్యాంక్ బండ్ మీద కూడా ఇలాంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ బాలసుబ్రహ్మణ్యం వద్దని అందరూ అన్నాం. అయినా సరే అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు, యువత కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంతో ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించిందో కూడా కొంచెం తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తారు. ఇప్పుడే చైతన్యంకి వస్తుంది. ఇప్పుడే బహుజనులంతా ఏకంగా బహుజనం రాజ్యాధికారం కూడా రావాలనే దిశగా చేస్తారు. కనుక రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఉంటుంది, మార్పు రాబోతుందని కోరుకుంటున్నాం. అయితే మార్పు వస్తుందా? తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే రోజులు దగ్గరికి వచ్చినాయి 100% వస్తుంది. రాబోయే రోజుల్లో 100%. ఈ రోజు మా జాగృతిగా చూసుకుందాం. ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణలో 20 ఏళ్ళు ఉద్యమం చేసిన కవితక్కకే ఈ రోజు బీజీ వాదం ఎత్తుకున్నందుకు, కొన్ని చెప్పినందుకే ఆమెకే ఇలా మనుగడ లేదు. వాళ్ళ పార్టీలో లేకుండా సస్పెండ్ చేసిండు. ఏదైతే ఆమె క్షమాపణ చెప్పి ఏదైతే జనం బాట కార్యక్రమం పెట్టిందో, ఉద్యమకారులు ఏదైతే బీసీ బహుజన వీళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ పెడతారు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినో, ఉద్యమకారులు అందరి బాధ, అందరి
గోస చూసే ఈ రోజు ఆమె తెచ్చుకున్న తెలంగాణలో ఇంతమందికి చేసిన అన్యాయం జరిగిందా అని చెప్పి ఈ రోజు గన్ పార్క్ వేదికగా ఆనాడు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతి తొందరలో కూడా మా తెలంగాణ జాగృతి పార్టీ అవతరించబోతుంది. తెలంగాణలో ఏదైతే ఉద్యమం అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. 100కి 200% కవితక్క కంకణం కట్టుకుంది. కవితక్క ఇప్పటి వరకు ఏది కట్టుకున్నా కూడా 100% నెరవేర్చే దిశగానే కవితక్క అడుగులేసింది కనుక కంపల్సరీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ రాబోయే వారసత్వం రాజకీయాలు కాకుండా రేపు భవిష్యత్తులో యువతలకు యువకులకు మహిళలకు రాజకీయంగా అవకాశం రావాలని కోరుకుంటుంది. 100% వస్తుందని భావిస్తున్నాం.